అందరికీ నమస్కారం. సో, మా దగ్గర ఒక 20 పశువుల కెపాసిటీ కలిగినటువంటి షెడ్డు లీజుకుంది. సో, దీని యొక్క వివరాల్లోకి వెళ్తే మనం, సో, ఇది షెడ్ దగ్గరికొచ్చేదానికి సంబంధించినటువంటి వీధి. సో, ట్రాక్టర్ గానీ, ఆటోలు గానీ, సో, ఏవైనా గానీ ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో, మాకు ఆల్రెడీ మా షెడ్ దగ్గరికి వచ్చి సంగం డైరీ పాలు తీసుకెళ్తూ ఉంటుంది. సో, విలేజ్ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది మనకి షెడ్‌కి. సో, అండ్ మన షెడ్ పక్కన గూడా ఇంకొక షెడ్ ఉంది. అక్కడ కనిపిస్తుంది మీరు చూసారు గదా! సో, ఇదొక షెడ్డు. అండ్ ఈ షెడ్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం చూస్తే, సో, ఇది షెడ్డు. అండ్ షెడ్ సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి మెట్ట పొలాలుంటాయి. అండ్ ముందొచ్చేసి మనకి వరి పొలాలుంటాయి. సో, ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయి. సో, పశువులు మీరు మేపుకునేదానికి గానీ వాటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే షెడ్‌లో నుంచి వాటర్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ వాటర్ అన్నీ కూడా ఇక్కడికొచ్చేస్తాయి ఈ గుంటలోకి. సో, ఇక్కడ స్టోర్ అయిపోతాయి. సో, అలాగే షెడ్ ముందే మీకు పేడ పోసుకునేదానికి పేడ దిబ్బుంది. సో, అలాగే ఎండుగడ్డి వాము వరిగడ్డి సో, ఏసినటువంటి వాము ఇక్కడుంది మీకు. సో, అలాగే మనం షెడ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సో, 20 పశువుల కెపాసిటీ కలిగినటువంటి షెడ్ ఇది. 20 పశువులు కట్టేసుకోవచ్చు. అంటే ఒక సైడ్ 10, ఇంకొక సైడ్ 10 కట్టేసుకునేదానికి అవకాశం ఉంది. సో, అలాగే ముందు కూడా మీకు చాలా ప్లేస్ అయితే అవైలబుల్ ఉంది. సో, కాబట్టి బయట కూడా కట్టేసుకునేదానికి మీరేదన్నా సెట్ చేసుకొని అవకాశం ఉంటుంది. సో, అలాగే దీన్ని క్లీన్ చేసుకోవడానికి, పశువులకి వాటర్ పెట్టుకోవడానికి వాటన్నిటికి కూడా సో, మనకి అక్కడ ఒక మోటర్ ఉంటుంది. సో, అక్కడి నుంచి డైరెక్ట్‌గా పైప్‌లైన్ ద్వారా మనకి ఈ తొట్లోకి వాటర్ ఏసేసుకుంటాం. సో, డైరెక్ట్‌గా మోటర్ ఆన్ చేస్తే తొట్లోకి నీళ్లొస్తాయని చెప్పా గదా! సో, ఈ విధంగా. సో, ఇదైతే ఒక మోటరు. సో, దీన్నే గడ్డికి కూడా వేసుకునేదానికి అవకాశం ఉంటది. సో, అలాగే ఇది కాకుండా మరలా ఇంకొక బోరుంది. సో, 2 బోర్లున్నాయండి గడ్డికి మీకు. గడ్డికి వాటర్ పెట్టుకోవడానికి. సో, దానికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ సో, ఈ తొట్టిలో వాటర్ పట్టుకొని, సో, తొట్టిలో నుంచి మరలా పశువులకి పెట్టుకోవడానికి కానీ, తర్వాత షెడ్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఒక మోటర్ ఉంటది. సో, ఈ మోటర్ ఆన్ చేసుకొని మీరు పైపు డైరెక్ట్‌గా మనకి ఇక్కడికొచ్చుంటది ఈ విధంగా. సో, చూద్దాం అది. సో, ఇలాగా షెడ్‌కంతా కూడా క్లీన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో, అండ్ ప్రతి దానికి కూడా పశువుల షెడ్‌లో సో, దేనికి దానికి సెపరేట్ తొట్టి అనేది మేము ఏర్పాటు చేసాం. సో, ఈ తొట్టిలోనే వాటర్ పట్టుకోవడం కానీ, దానా వేసుకోవడం కానీ, గడ్డి వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఉంటుంది. సో, తొట్టి కడుక్కోవాలన్నా దానికి సంబంధించి వాటర్ రిలీజ్ అవ్వడానికి పైప్‌లైన్ అంతా కూడా సెటప్ చేసున్నాం. సో, అండ్ మీరు క్లీన్ చేసినప్పుడు ఈ విధంగా ఈ కాలువలో నుంచి వాటర్ వెళ్ళిపోయి డైరెక్ట్‌గా మనకి షెడ్ ముందు నేను ఇందాక గుంట చూపించా కదా! సో, ఆ గుంటలోకైతే వాటర్ వెళ్ళిపోతాయి. సో, అలాగే మీరు దానా స్టోర్ చేసుకోవడానికి కానీ, దానా నానబెట్టుకోవడానికి కానీ సో, మరలా ఇంకా సెపరేట్ తొట్టనేది మేము ఇక్కడ ఏర్పాటు చేసాం దీనికోసంగా. దానాకి కోసంగా. సో, కాబట్టి మీరిక్కడ దానా స్టోర్ చేసుకోవడం, లేదంటే దానా నానబెట్టుకోవడానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుందది. అండ్ ఇదొచ్చేసి కంప్లీట్‌గా పిల్లర్స్‌తో సెటప్ చేసినటువంటిది షెడ్ అంతా కూడా. సో, చాలా స్ట్రాంగ్‌గా మేమైతే వేసాం. అండ్ మీకు కరెంట్ అవైలబిలిటీ ఉంది. సో, ఇంకా డీటెయిల్స్‌లోకెళ్దాం మనం. సో, దోమతెర ఈ విధంగా మీకు దోమతెర ఉంటుంది. సో, దోమల బెడద అవి లేకుండా సో, కంప్లీట్‌గా దోమతెర కూడా మేము సెటప్ చేస్తున్నాం. అలాగే గడ్డి వేసుకోవడానికి సూపర్ నేపియర్ గడ్డి వేసుకోవడానికి మీకు చాఫ్ కట్టర్ అవైలబుల్ ఉంది. సో, 3 ఫేజ్ చాఫ్ కట్టర్ అవైలబుల్ ఉంది. అలాగే లేబర్ వీళ్ళు ఉండేదానికి సంబంధించినటువంటి రూమ్స్ మీ లేబర్ కానీ లేకుంటే ఒకవేళ మీరు ఫ్యామిలీ ఉండి చేసుకోవాలనుకున్నట్లయితే సో, మీకు యూజ్ అయ్యే విధంగా 2 రూమ్స్ అయితే మనం సెపరేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం. సో, 2 రూమ్స్ ఉన్నాయి. అండ్ వాటిలో ఫ్యాన్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మీరు గడ్డి విషయానికొస్తే 20 పశువులకి సరిపడా దాదాపుగా 2 ఎకరాల దాకా మనం పచ్చి గడ్డేసున్నాం సూపర్ నేపియర్. సో, అక్కడ కనిపిస్తుంది గదా! సో, అది అంటే మనకి షెడ్ సరౌండింగ్‌లోనే ఈ గడ్డంతా కూడా ఉంటుంది. సో, అక్కడ కానీ సో, తర్వాత నేను మరలా చూపిస్తా. సో, బ్యాక్ సైడ్ గూడా చూడండి. సో, అంతా కూడా మనకి కనుమరుగుల్లోనే సో, ఈవెన్ మీరు మోసుకోగలిగితే మోసుకొచ్చుకునే విధంగా సో, లేదంటే ట్రాక్టర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో, ట్రాక్టర్ వేసి తెచ్చుకునే విధంగా సో, అక్కడ కనిపిస్తుంది కదా! సూపర్ నేపియర్. సో, అది కానీ సో, ఇటు సైడ్ కానీ సో, అంతా కూడా సూపర్ నేపియర్ గడ్డయితే కూడా మీకు అవైలబుల్ ఉంది. సో, దాదాపుగా ఒక 2 ఎకరాల వరకు ఈ సూపర్ నేపియర్ గడ్డి కూడా మేము వేసున్నాం. సో, ఇది షెడ్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఫ్లోరింగ్ కూడా మీకు చాలా బాగా ఉంటుంది. సో, పశువులు జారకుండా వాటికి మీరు క్లీన్ చేసుకునే దానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ వాటర్ కూడా మంచినీళ్ళు ఉంటాయండి పశువులకి. సో, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా సో, మంచినీళ్ళ ఫెసిలిటీ అనేటువంటిది మన దగ్గర అవైలబుల్ ఉంది. అలాగే మీరెవరైనా సరే షెడ్ లీజుకి తీసుకోవాలనుకున్నట్లయితే సో, మేము
ట్రాక్టర్ కూడా మీకు గడ్డి తోలుకునేదానికి ట్రాక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో కాబట్టి మీరు అది కూడా గడ్డి కూడా మోసుకోవాల్సిన అవసరం లేదు, దగ్గరే. బట్ అయినా కానీ మీరు ఒక 20 పశువులకి లేకుంటే 15 పశువులకి తీసుకురావాలంటే మోయడం అనేది కష్టం కాబట్టి, సో కాబట్టి ట్రాక్టర్ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఎవరైనా సరే ఫ్యామిలీ ఉండి సో జాగ్రత్తగా పశువులు పెట్టుకొని చేసుకోవాలంటే, సో జస్ట్ మీరు పశువులు తెచ్చుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్ రిమైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ సెటప్ చేస్తున్నాను. సో కాబట్టి ఎవ్రీథింగ్ జస్ట్ పశువులు తెచ్చి సో మీరు చేసుకునే విధంగా అయితే షెడ్ అవైలబుల్ ఉంది. అలాగే మీరు వన్స్ ఆ పాలని మీరు టౌన్‌కి తీసుకెళ్ళి మీరు సేల్ చేసుకోగలిగితే సేల్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ సంగం డైరీ ఆటో మనకి డైరెక్ట్‌గా షెడ్ దగ్గరికి వస్తుంది. సో ఆ షెడ్ దగ్గర నుంచి వాళ్ళు మనం ఇక్కడ క్యాన్లు పెట్టేస్తే సో తీసుకొనెళ్ళి మనకి ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి అమౌంట్ అయితే వేసేస్తారు. సో ఆ ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్ ఉందండి. సో ఇది మన షెడ్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్. సో అండ్ అడ్రస్‌కొచ్చేసరికి నెల్లూరు జిల్లా కావలి మండలం జువ్విగుంటపాలెం గ్రామం తాళ్ళపాలెం పోస్ట్ అండి. సో కావలి నుంచి ఒక 12 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ నెల్లూరు నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 65 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇంకా సరౌండింగ్స్ మీకు అర్థమైంటది కదా. సో సరౌండింగ్స్ ఎక్కడున్నా సరే సో మీరు వచ్చి ఉండేదానికి చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్ కానీ అంతా కూడా సో చాలా బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. సో పశువులు మీరు బయటికి తీసుకెళ్ళి మేపుకు రావడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఈవెన్ వరి వేసినా కూడా నెక్స్ట్ ఇప్పుడు వరి పొలాలను చూపించా కదా. ఈ వరి పొలాల్లో వరి వేసినా కూడా తర్వాత మీకు సరౌండింగ్లో వరి పొలాల తర్వాత అడవి ఉంటుంది. సో అడవి ధరని కానీ వాటిల్లో కూడా మేపుకునేదానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. సో ఎవరికైనా సరే కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్. సో నేను నెంబర్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నెంబర్. నేను ఒకసారి నెంబర్ కూడా చెప్తున్నా, 9100536079. అలాగే నేను ఈ వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తాను నెంబరు. మీకు ఎవరికైనా సరే కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ ఆల్.